వైకుంఠ ఏకాదశి సందర్భంగా నిజామాబాద్ జిల్లాలోని ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఉదయం నుంచే భక్తులు తరలివచ్చి స్వామివారికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. జిల్లాలోని డిచిపల్లి, నిజామాబాద్ కిల్లా రామాలయాలతో పాటు ఉత్తర తిరుపతి క్షేత్రాలు భక్తులతో సందడిగా ఉన్నాయి. స్వామివారి దర్శనాల కోసం భక్తులు క్యూ లైన్లలో బారులు తీరారు. ఉత్తర తిరుపతి ఆలయంలో భక్తుల రద్దీపై మరిన్ని డీటెయిల్స్ రజనీకాంత్ అందిస్తారు. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని నిజామాబాద్ జిల్లాలోని వైష్ణవ క్షేత్రాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచే స్వామివారిని ఉత్తర ద్వారం ద్వారా దర్శనం చేసుకోవడం కోసం భక్తులు పెద్ద సంఖ్యన ఆలయాలకు వస్తున్నారు. ప్రధానంగా నిజామాబాద్ జిల్లాలోని ప్రముఖ వైష్ణవ క్షేత్రాలైనటువంటి పోచంపాడు రామాలయం, సుభాష్ నగర్ రామాలయం, దాంతోపాటు కిల్లా రామాలయం, డిచ్పల్లి కిల్లా రామాలయం, వీటన్నిటితో పాటు నగరంలోని ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం, అట్లాగే ప్రముఖ ఆలయంగా వెలుగొందుతున్నటువంటి ఉత్తర తిరుపతి క్షేత్రంలోనూ తెల్లవారుజాము నుంచే భక్తులంతా కూడా స్వామివారి దర్శనం కోసం బారులు తీరి ఉన్నారు. తెల్లవారు జామునే వాళ్ళంతా కూడా ఆలయాలకు చేరుకుంటున్నారు. ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకునేందుకు వస్తుంటారు. ప్రతి సంవత్సరం కూడా ఉత్తర తిరుపతి క్షేత్రంలో పెద్ద సంఖ్యలో భక్తులు ఇట్లా తెల్లవారుజాము నుంచే ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకునేందుకు వస్తారు. ప్రస్తుతం మనం వీడియోస్లో చూస్తున్నటువంటి ద్వారం ఏదైతే ఉత్తర ద్వారం ద్వారా స్వామివారికి దర్శనం కల్పిస్తున్నారు నిర్వాహకులు. ప్రధానంగా ఈ ఆలయం ఏర్పడిన తర్వాత పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడికి రావడం ఒక ఆచారంగా వస్తుంది. ఎవరు వస్తాం, చాలా బాగా అనిపిస్తుంది. కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. నిజామాబాద్ ప్రజలకు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. ఇలా ఎవరి ఇయర్ వస్తాను. ఈసారి చాలా అరేంజ్మెంట్స్ బాగున్నాయి. నిజామాబాద్ ప్రజలకు ఇది ఉత్తమమైన గుడి అని అనుకుంటున్నాను. ఎవ్రీ ఇయర్ వస్తారు. ఎవ్రీ ఇయర్ వస్తాను. దర్శనం అయిపోయిందా? చాలా మంచి. ఎవ్రీ ఇయర్ వస్తారా మీరు? ఎస్. సో ఇట్లా భక్తులంతా కూడా వస్తున్నటువంటి ఒక ప్రక్రియ కనిపిస్తుంది. ముఖ్యంగా వైష్ణవ క్షేత్రాలన్నీ కూడా ఉదయం నుంచి భక్తులంతా కూడా ఆలయాలకు వస్తుంటారు. వరదపు గ్రామం నుంచి వచ్చినాం. మాకు అక్కడ దత్తాత్రేయ టెంపుల్ ఇక్కడ టెంపుల్ కూడా స్వామీజీ గురించి వస్తాం. మేము ఇప్పుడు ప్రతి సంవత్సరం వస్తాం. ఇక్కడ మంచి అనిపిస్తుంది ఆలయం, మంచిది. వైకుంఠ ఏకాదశి రోజు ఇట్లా స్వామివారిని దర్శించుకోవడం ఎట్లా అనిపిస్తుంది? మంచి అనిపిస్తుంది మాకు, చాలా మంచి అనిపిస్తుంది. సాయి రాజన్న సిరిసిల్ల జిల్లా వరదవెల్లి గ్రామం. మా ఊర్లో స్వయంభూ దత్తాత్రేయ క్షేత్రం ఉంది. ఇక్కడ స్వామి సందర్భంగా మేము వైకుంఠ ఏకాదశి వచ్చినాం. చాలా సంతోషంగా ఉంది. మేము ప్రతి సంవత్సరం వస్తుంటాం. స్వామీజీ మాకు చాలా అనుకున్న పనులు అవుతున్నాయి, అన్ని కరెక్ట్ అవుతున్నాయి కాబట్టి నమ్మకంగా వస్తున్నాం, దర్శనం చేసుకుని వెళ్తున్నాం. స్వామి జై గురు. మేము హైదరాబాద్ నుంచి వచ్చామండి. ఎవ్రీ ఇయర్ అంటే 2 years నుంచి వస్తున్నాం ఇక్కడికైతే. స్వామిజీ మైసూర్ అయితే మేము ప్రతి ఇయర్ వెళ్తాం. ఇలాంటి అద్భుతమైన గురువు మాకు దొరికారు. స్వామి దయ వల్ల మంచి దర్శనం అయితే మాకు అయింది. చాలా సంతోషంగా ఉన్నాం. అనిపిస్తుందమ్మా వైకుంఠ ఏకాదశి రోజు ప్రత్యేకంగా? చాలా వైకుంఠంలోనే ఉన్నాము అన్నట్టుగా ఉంది మాకు. కెనవాడ మేము ఎప్పటికీ వస్తుంటాము. ఏరియాలో వస్తాము. స్వామీజీ వారి ఆశ్రమానికి మా జనవాడలో ఇట్ట ఆశ్రమం ఉంది. శ్రీ గణపతి సత్యనారాయణ స్వామీజీ వారి ఆశ్రమం ఉంది. మాది విష్ణు దత్త క్షేత్రం, జనవాడ, రంగారెడ్డి జిల్లా, శంకరపల్లి మండలం, జనవాడ గ్రామంలో. అక్కడ స్వామీజీ గిట్ట 2007లో అక్కడ విష్ణు దత్త క్షేత్రం నిర్మించడం జరిగింది. మాకు స్వామీజీ డివోటీస్లం అండి. మా ఊరి గిట్ట అంతా స్వామీజీ భక్తులమే. మాకు గత కొన్ని సంవత్సరాల నుంచి, చాలా సంవత్సరాల నుంచి గిట్ట మేము స్వామీజీ భక్తులమండి. ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా మేము స్వామీజీ వారి దర్శనం చేసుకోవడం మా పునర్జన్మ సుకృతంగా మేము భావిస్తున్నాము. ఆయనను మనం ఏ రకంగా కోరుకున్నా కానీ సాక్షాత్ అయిన ఈరోజు మనం ఏడుకొండలవాడ స్వామి వెంకటేశ్వరునిగానే మనం భావిస్తున్నాం. ఆయన ఈ లోక కళ్యాణం గురించి గిట్ట ఆయన ఎన్నో యాగాలు, హోమాలు చేస్తున్నాడు. మన హనుమాన్ చాలీస్ గిట్ట పారాయణం చేపిస్తున్నాడు ఈ లోక కళ్యాణం గురించి. ఆ సద్గురుదేవుల కృపా కాక్ష మన అందరిపైన ఉండాలని భగవంతుని కోరుకుంటున్నాం. ఇది ఉత్తర ద్వారా దర్శనం చేసుకునేది చాలా ఇప్పుడు ఫస్ట్ టైం. నా పేరు మల్లేషు. ఫస్ట్ టైం నేను ఇప్పుడు దర్శనం చేసుకోవడం చాలా బాగా అనిపిస్తుంది. మాకు దుందిగాల దగ్గర ఆశ్రమం ఉంది స్వామిది. చాలా బాగా అనిపిస్తుంది. భక్తులందరూ ఇంకా ఎక్కువ సంఖ్యలో పాల్గొనాలని చెప్పి కోరుకుంటున్నాను. జనవాడ హైదరాబాద్ నుంచి వచ్చాము. రంగారెడ్డి జిల్లా, తెలంగాణ, హైదరాబాద్ నుంచి వచ్చాము. విష్ణు దత్త క్షేత్రం స్వామీజీ అనుగ్రహంతో ఇక్కడ దాకా వచ్చినాము. దర్శనం చేసుకున్నాము. అంతా బాగుంది, చాలా బాగా. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర తిరుపతి క్షేత్రంతో పాటు వైష్ణవ క్షేత్రాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే ప్రస్తుతం నిజామాబాద్ జిల్లాలో ఉంది. కెమెరా పర్సన్ రాజేష్తో రజనీకాంత్, V6 న్యూస్, నిజామాబాద్.